నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। నాడిపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ హజరత్ అమీర్ షా వలి గంధ మహోత్సవ వేడుకలు గురువారం రాత్రి నుండి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి। తీన్మార్ డాన్సులు, పకీర్ల పాటలతో గంధోత్సవ హడావిడి పట్టణంలో ప్రారంభమైంది। 9 ఏళ్ల తర్వాత గంధ మహోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో దర్గాను ప్రత్యేక విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు। భక్తి శ్రద్ధలతో భక్తులు నైవేద్యాలు అమీర్ షా వలికి సమర్పించి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు। రాత్రి 11 గంటలకు దోర్నాదుల వారి ఇంటి నుండి గంధం గుమ్మటంపై ప్రారంభమై రాత్రి అంతా పట్టణంలో ఊరేగింపుగా కొనసాగి ఉదయం 5 గంటల నుండి 6 గంటల సమయానికి పెద్ద దర్గా వద్దకు చేరుకుంటుంది। అనంతరం గంధాన్ని అమీర్ షా వలి సమాధి వద్ద ఉండి ముజావర్లు ప్రత్యేక ప్రార్థనల అనంతరం శుక్రవారం ఉదయం 6 నుండి 7 గంటల సమయంలో భక్తులకు పంచిపెట్టేందుకు సర్వం సిద్ధం చేశారు। 3 రోజుల పాటు జరగనున్న ఉరుసు మహోత్సవంలో ఎటువంటి అపశృతులు దొర్లకుండా నాడిపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో పట్టణ మరియు రూరల్ సిఐలు బాబీ సంగమేశ్వర్ రావుల సారథ్యంలో 6 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు, 300 మంది పోలీసు బలగాలతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు। శుక్రవారం రాత్రి సినీ పాట కచేరీ, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి। దర్గా ఆవరణంతో పాటు ప్రధాన వీధులన్నీ విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు। అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు భారీ స్టేజ్ను ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించారు। 9 ఏళ్ల తర్వాత జరగనున్న అమీర్ షా వలి గంధ మహోత్సవాన్ని వీక్షించేందుకు స్థానికులతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలిరానున్నారు। నిర్వాహక కమిటీ సభ్యులు షేక్ రఫీ, నెలవెల రాజేష్, ఉయ్యాల ప్రవీణ్తో పాటు ఇరు వర్గాల కమిటీ సభ్యులు ప్రత్యేక ప్రార్థన అనంతరం రాత్రి 12 గంటలకు గంధం గ్రామోత్సవానికి వెళ్లనుంది। రేపు సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది। కల్చరల్ ప్రోగ్రామ్ లో ఇది డయాస్ చుట్టుపక్కల నుంచి పబ్లిక్ లోపలికి వస్తారు। ఇది ఎంట్రీ ఉంటుంది। సో ఈ ఎంట్రీ నుంచి వచ్చే పబ్లిక్ క్రౌడ్ కనుక బాగా పెరిగితే అక్కడ ఉండే కట్ ఆఫ్ పాయింట్స్ లోపల పబ్లిక్ రానికుండా ఆపేస్తారు। బయట 2 స్క్రీన్స్ పెట్టుంటారు। ఆ స్క్రీన్ లోనే ఆ కల్చరల్ ప్రోగ్రామ్ చూస్తారు। ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు ఇది అవసరాన్ని బట్టి ఓపెన్ చేస్తారు, లేదంటే క్లోజ్ లో ఉంటుంది। ఇది మాత్రం కంప్లీట్ గా ఓపెన్ ఉంటుంది। సో ఇది జనరల్ పబ్లిక్ కి సంబంధించింది చెబుతారు, దాన్ని వాళ్ళు చూసుకుంటారు। సో మనకి ఎక్కువ బందోబస్తు అంతా ఈవినింగ్ పూటే, ఈవినింగ్ 4:35 పెద్ద వర్క్ ఉండదు। మధ్యాహ్నం
తీసుకోండి. हाँ